పోలీస్ స్టేషన్ లోపల మనోజ్, రోహిణి, కల్పన కూడా ఉంటారనమాట. మీనా అయితే తన బండి కోసం అని చెప్పేసి బయటే ఉన్న కానిస్టేబుల్ని బ్రతిమలాడి తన బండి ఇవ్వమని చెప్పేసి అడిగేసరికి కుదరదని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పేసరికి బాలుకి అయితే ఫోన్ చేసి జరిగింది చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక బాలు అయితే స్టేషన్లోకి అయితే వచ్చేస్తాడు. ఇంతలో ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్ మనోజ్, రోహిణి చెప్తున్న ఫిర్యాదుల గురించి కల్పనని దోషిగా నిలబెట్టి వింటూ ఉంటాడనమాట. ఇంతలో కల్పన, నేను డబ్బు తీసుకోవడం నిజమే కావచ్చు కానీ సాక్ష్యం ఎక్కడుంది? లేదు కదా. అయినా నేను కెనడాలో ఉంటున్నాను. కాసేపులో మా లాయర్ వస్తారు, ఆయనతో మాట్లాడుకోండి ఏదైనా అని చెప్పేసి అంటదనమాట. అయితే మనోజ్, రోహిణిలు ఆమె డబ్బు తీసుకున్నట్లుగా ట్రాన్సాక్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్స్ గురించి అయితే మాట్లాడతారనమాట. ఇక కల్పన అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో కల్పన లాయర్ అయితే రావడంతో కల్పన అయితే మళ్ళీ ధైర్యంగా, నన్ను ఈ మనోజే ప్రేమ పేరుతో వాడుకున్నాడు, ఆ క్రమంలోనే డబ్బులు ఇచ్చాడు అంతే. ఈ లెక్కను చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చేసుకోలేనందుకు తననే లోపల వేయాలి కదా అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తానమాట. ఇక రోహిణి అయితే అసలు ఊరుకోదు. ఇక రోహిణి అయితే కల్పన తిడుతూ ఉండగానే, పోనీలే రోహిణి, వదిలే, నన్ను మా అమ్మ చూసుకున్నట్టు నేను తనను చూసుకునేవాడిని, కానీ తను నన్ను మోసం చేసిందని చెప్పేసి జాలి మొహం పెట్టుకుని చెప్తూ ఉంటాడనమాట. ఇక రోహిణి అయితే ఆపండి అని చెప్పేసి అంటది. ఇక మనోజ్కి అయితే ఇంతలో కెనడా వాళ్ళ నుంచి అయితే ఫోన్ అయితే వస్తుందన్నమాట. ఇక మనోజ్ అయితే మాట్లాడదామని చెప్పేసి బయటికి వెళ్తాడు. ఇక అప్పుడే బాలు అయితే ఇక మీనా బండి కోసం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ మీనా దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇక విషయం అయితే తెలుసుకుంటాడు. ఇంక అప్పుడే మనోజ్ అయితే బాలు మీనాలను చూడకుండా ఫోన్ మాట్లాడుకొని ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇక లోపలికైతే వెళ్ళి కల్పనతో, చూడు కల్పన, ఆ రోజులు గుర్తు చేసుకో, మన మధ్య ఉన్న ప్రేమ, హగ్గులు, ముద్దులు ఇవేవి గుర్తులేవా నీకు? నా మీద జాలితో అయినా ఆ డబ్బు ఇవ్వు కల్పన, నాకు కెనడా నుంచి జాబ్ కోసం కాల్స్ వస్తున్నాయని చెప్పేసి రిక్వెస్ట్గా అడుగుతాడనమాట. ఇక రోహిణి అయితే కోపంగా, ఆపండి మీ ముద్దుల పురాణం, దాన్ని బ్రతిమలాడతావేంటి మనోజ్, ఎస్ఐ గారు ఉన్నారు కదా, తనను వదిలిపెట్టరు, ఆగు అని చెప్పేసి అంటదనమాట. ఇక ఎస్ఐ అయితే ఆధారాలు ఉన్నాయి కాబట్టి డబ్బు కట్టాల్సిందని చెప్పేసి చెప్తాడు. ఇక లాయర్తో కూడా అదే విషయం చెప్పేసరికి లాయర్ అయితే కల్పనని బయటికి తీసుకెళ్ళి, మేడం, మనం అన్ని విధాలుగా ఇరుక్కున్నట్టే, వాళ్ళు కానీ కేసు ఫైల్ చేస్తే మీ పాస్పోర్ట్ కూడా రద్దు అవుతుంది, ఆలోచించండి, వాళ్ళ డబ్బు వల్లే కదా మీరు బాగా సెటిల్ అయ్యారు, అక్కడ కూడా బాగా సంపాదించారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి సలహా ఇస్తాడనమాట. ఇక కల్పన అయితే ఇంకా తగ్గిపోతుంది. ఇక అప్పటికి బాలు మీనాలు అక్కడే ఉంటారనమాట బయట బండి దగ్గర. కానీ కల్పన అయితే వాళ్ళని చూసుకోకుండానే మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. అప్పటిదాకా ఎస్ఐ దగ్గర ఉన్న కానిస్టేబుల్ అయితే బయటికైతే వస్తాడనమాట. ఇక బాలు అయితే అతను గుర్తుపట్టి, సార్ మా బండి సార్ అని చెప్పేసి చెప్పగానే, ట్రాఫిక్ ఎస్ఐ రావాలి బాలు, ఇప్పుడు మనం ఏం చేయలేం, పైగా మా ఎస్ఐ గారు చాలా సీరియస్ కేసు డీల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తాడనమాట. ఆయన బాలు అయితే నా బండి ఇప్పించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రోహిణి, మనోజ్ అయితే ఇంటికైతే వస్తారనమాట. ఇక అక్కడే శృతి, మీనా, రవి, సత్యం, బాలు, ప్రభావతి అందరూ ఉంటారు. మా నాన్న నాకు 25 లక్షలు డబ్బు పంపించారని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట. రోహిణి మాటలకైతే మనోజ్ అయితే సైలెంట్గా ఉంటాడు. కారణం ఏంటంటే ఆ డబ్బు తనను మోసం చేసిన అమ్మాయి కల్పన ఇచ్చిందని తెలిసిన మరుక్షణం మనోజ్ మాట ఇచ్చిన ప్రకారం ఆ డబ్బు సత్యానికి ఇవ్వాలి కాబట్టి ఇక మనోజ్ అయితే ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ డబ్బు సత్యానికి ఇస్తే సత్యం బాలు మీనాలకి ఇవ్వాలి, అందుకని చెప్పేసి రోహిణి చెప్పే అబద్ధానికి సైలెంట్గా నిలబడతాడనమాట మనోజు. అయితే రోహిణి ఎప్పుడైతే మా నాన్న 25 లక్షలు పంపాడని చెప్పేసి అనగానే ప్రభావతి ముఖం అయితే బాగా వెలిగిపోతుందనమాట. బాలు మాత్రం రోహిణి మాటల మీద డౌట్ పడుతూ ఉంటాడు. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా పాలారమ్మ, ఎలా పంపించాడని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక వెంటనే రోహిణి అయితే మా నాన్న జైలుకి వెళ్ళక ముందే 25 లక్షలు నా కోసం తీసి ఉంచారంట అని చెప్పేసి చెప్పగానే శృతి కూడా డౌట్ పడుతూ, అంటే మీ నాన్న జైలుకి వెళ్తారన్న సంగతి మీ నాన్నకి ముందే తెలుసా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడు బాలు అయితే, అవును, వీడు నాన్నకి 40 లక్షలు ఇవ్వాలి కదా, ఇప్పుడు నాన్నకి వీడు 25 లక్షలు ఇచ్చేస్తే మిగతా 15 లక్షలు బాకీ ఉంటాడు, రేయ్ అవి ఎప్పుడు కడతావురా లక్షలు మింగినోడా అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట. దెబ్బకు షాక్ అయిపోతాడు మనోజు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ డబ్బు తీసుకొని కెనడాకి జాబ్కి వెళ్దామని చెప్పేసి మనోజ్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. బాలు మాటలకి ఇక రోహిణి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక ఏం పట్టనట్టు మళ్ళీ మా నాన్న ఇంకో 15 లక్షలు కూడా నా కోసం పంపిస్తారంటే అని చెప్పేసి ఇక ప్రభావితో చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే బాలు అయితే వీడు మింగేసిన 40 లక్షలు వీడి గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళింది, ఆమె కానీ దొరికిందా ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక మనోజ్, రోహిణిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే బాలు ఇలా సూటికి అడిగిన ప్రభావతి అయితే అస్సలు ఊరుకోదనమాట. ఎలాగో డబ్బులు వచ్చినాయి కదా, ఇంకా రోహిణిని అయితే ఇంకా బాగా చూసుకుంటూ ఉంటుంది.
అయితే మిగిలిన 15 లక్షల విషయంలో పోలీసుల ద్వారా ఈ దొంగ నాటకం మొత్తం బాలు చెవున పడుతుందన్నమాట. ఎందుకంటే సాక్షి సంతకం పెట్టింది కల్పనకి, బాలునే కాబట్టి ఆ కల్పన ఎలాగో డబ్బులు ఇవ్వదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో, బాలునే కట్టాల్సి వస్తుందో, ఏం జరుగుతుంది ఏంటనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.